గోదావరి జిల్లాలోని పల్వలాపురంలో అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివలింగం ఒకటి ఉండేది. గొప్ప శివభక్తుడైన ఒక పూజారి అక్కడ పూజలు చేస్తుండేవాడు. అతడికి వేశ్యతో గడిపే చెడు అలవాటు ఉండేది. అది నచ్చని ప్రజలు రాజుకు ఫిర్యాదు చేస్తారు. రాజు నిజం తెలుసుకోవడానికి స్వామి దర్శనం పేరుతో గుడికి వెళతాడు. దేవుడికి అలంకరించవలసిన పూలను పూజారి వేశ్యతలలో అలంకరిస్తాడు. రాజు వస్తున్నాడని తెలిసి వేశ్యతలలోని పూలతో స్వామికి పూజ చేసి రాజుకు ప్రసాదంగా ఇస్తాడు. అందులో ఒక పొడవాటి వెంట్రుకను చూసి రాజు ప్రశ్నించగా పూజారి కంగారులో ఇక్కడున్న శివలింగానికి కొప్పు ఉంది, బహుశా అందులో నుంచి వచ్చింటుంది అని చెప్తాడు. ఇది చూపించు అని రాజు అడగగా ఈ రోజుటికి పూజ ముగిసింది, ఉదయం చూపిస్తానని చెప్తాడు పూజారి. కానీ పూజారికి తెలుసు రేపు లింగానికి కొప్పు లేదని తెలిస్తే తన ప్రాణాల్ని తీసేస్తారని. చేసిన పాపాన్ని మన్నించు స్వామి అంటూ ఆ లింగానికి తల బాదుకుని స్పృహ తప్పి పడిపోతాడు పూజారి. ఉదయాన్నే రాజు వచ్చి లింగాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే లింగానికి నిజంగానే కొప్పు ఉంటుంది. తన కోసం శివుడు చేసిన మహిమను చూసి తన చెడు అలవాటును మార్చుకుంటాడు పూజారి. అప్పటి